వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ ఫర్ ద పీపుల్? రాంగ్ టైప్ అది. జనాలకి ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి అని అంటే, బొంగులో కానీ నేను ఇస్తే మీరు వినరని విషయం నాకు తెలుసు. జస్ట్ ఏదో వ్యూస్ కోసం చేస్తున్నా ఇది. కానీ ఆ వ్యూస్ కోసం కూడా జెన్యూన్గానే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ, ఎవరైనా కానీ ఒక సర్టెన్ ఏజ్లో మంచి ప్యాకేజ్తో ఉన్నప్పుడు ఆ శాలరీని పక్కన పెట్టి, ఆ జాబ్ని పక్కన పెట్టి, అంటే ఎగ్జాంపుల్కి నన్ను తీసుకోండి. నేను ₹1,00,000 వచ్చే జాబ్లో చేసేవాడిని. నా లైఫ్‌లో గోల్ పెట్టుకుని, నా గోల్ రీచ్ అవ్వడానికి ఆ ₹1,00,000 వచ్చే జాబ్‌ని వదిలేసిన. కొంతమంది నన్ను తిక్కనా కొడుతున్నారు, కొంతమంది పిచ్చోడు ఉన్నారు, కొంతమంది ఎర్రినా కొడుతున్నారు, ఇంకొంతమంది రిస్క్ చేస్తున్నాం అనేవాళ్ళు, మరి కొంతమంది అట్లీస్ట్ ఏదో సాధించాలనుకుంటున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే మన కంఫర్ట్ జోనే మనల్ని చంపేస్తుంది. ఎక్కడైతే మనం ఒక జాబ్‌లో స్టిక్ అయ్యి, ఒక సాలరీకి స్టిక్ అయ్యి, ఈఎంఐస్‌కి కట్టుబడి బతికేస్తామో అది బతికే కాదు. కుక్క బతుకు కానీ గలీజ్ బతుకు. అలాగని బతికే వాళ్ళందరినీ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. నేనేం చెప్తున్నానంటే మన లైఫ్‌లో పుట్టినందుకు మనకంటూ యూనిక్ గోల్ ఒకటి ఉండాలి. దాన్ని సాధించేందుకు ప్రయత్నించాలి. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నానంటే అది పక్కన పెట్టి, ఆ రిస్క్‌ని అంతా పక్కన పెట్టి, ఎట్లో ఒకట్ల ఆ ఎంఎస్‌కి కింద మీద పడి ఏదో ఒకటి చేసుకుంటూ నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. సో, బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి పక్కకొచ్చి రిస్క్ చేసి మీ లైఫ్‌ని ట్రై చేస్తే ఖచ్చితంగా మీరంటూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటారు.